ప్రజలు అలవాటు పడ్డారు ఈ పరిస్థితికి. రాజకీయ వర్గాలు కూడా ఇదే పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి దాన్ని మనం ఆ కోణంలో చూడలేమనేది నా ఉద్దేశం. ఎస్. అయితే అన్నపరెడ్డి విజయ్ కుమార్ గారు, ఇక్కడ వచ్చే ప్రశ్నలు ఏంటంటే ఇప్పుడు రెండు విషయాలు ఇక్కడ. ఒకటి, మొదటిది ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో దాన్ని బట్టి చూస్తే 40% ఓట్లు మీకు వచ్చాయని చెప్పారు కానీ బట్ సీట్ల నెంబర్లో చూసుకునేటప్పటికి ఆ వేరియేషన్ చాలా పెద్దగా అయిపోయింది. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గతంలో మీరు బుల్డోస్ చేసి అంటే ఏవైతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కనీసము నామినేషన్ కూడా వేయకుండా ఆ రోజు మీరు వాళ్ళని నొక్కిపట్టి మరీ ఆ రోజు తీసుకున్నారు కాబట్టి అది నైతికంగా గెలిచినట్టు కాదు, కేవలం అదంతా బుల్డోస్ చేసినట్టు అన్నట్టు. కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి నిజాయితీగా ఇవాళ ఓట్లు వేయడం అన్నదాన్ని ఒకటైతే, రెండోది మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఉన్న హక్కులు కానివ్వండి, వాళ్ళకున్న అధికారాలు కానివ్వండి, వాటన్నింటినీ బుల్డోజ్ చేసేసి అవంతా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే పెట్టుకొని స్థానిక సంస్థలు నిర్వీర్యం చేశారు కాబట్టి దానికి సమాధానం చెప్పే అవకాశం వచ్చింది. కాబట్టి తద్వారా ఇవాళ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాన్ని ఓటు ద్వారా చూపిస్తారు అనేది కూటమి ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తుంది. సో దాన్ని ఎలా చూడాలంటారు, మీరు ఏమంటారు దానికి సంబంధించి? మీ వాయిస్ రావట్లేదు, మ్యూట్ ఉన్నట్టుంది విజయ్ గారు. కాసేపు రాజకీయాలకు అతీతంగా పెద్దలిద్దరు మాట్లాడినటువంటి విషయంతో ఫస్ట్ ఏకీభవిద్దాం. రాజకీయాల్లో విలువలు అనేవి లేవు, అది ఆ పార్టీ ఈ పార్టీ అనేదాన్ని కాసేపు వైసీపీ వాడినా లేకపోతే ఆయన ఇంకో పార్టీ అయినో ఈయన ఈ పార్టీ అనేది వదిలేద్దాం. రెండోది, అధికార పక్షం తరఫున ఇవాళ స్థానిక సంస్థలు అది ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళు బుల్డోజ్ చేసి గెలిచారా లేకపోతే ఇంకో రకంగా గెలిచారా అనేది, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి అనేది సత్యం గారు చెప్పిన మాటతో 200% ఏకీభవిస్తున్నాను. అదే సమయంలో ఇక నైతిక విలువలు అనే పదం వాడకుండా ఉంటే ఈ డిబేట్కి మంచిదేమో అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. పార్టీ ఏమనుకున్నా ఎవరేమనుకున్నా. రెండోది ఏంటంటే, మీరు బుల్డోజ్ చేసి స్థానిక సంస్థల అధికారాలని కేంద్రీకృతం అయ్యేటువంటి పరిస్థితి వచ్చిందన్న దాంట్లో కూడా ఏమాత్రం అబద్ధం కూడా లేదు. అటువంటి మరి ఏదో ఒక కాన్సెప్ట్ తోటి ఆయన వెళ్ళటం, ఆ కాన్సెప్ట్ బెడిసి కొట్టడం, దానికి ఇవాళ దాని పర్యవసానం కార్యకర్తలను పట్టించుకోకపోవటం, ఇవాళ ఆ పర్యవసానం మా పార్టీ మా నాయకుడు చూస్తానే ఉన్నాం. ఇక ఆయన పోటీ పెట్టకూడదు, మా పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నాయి, నాయకుడితో సహా ఏమనుకున్నా ఒక క్లియర్ ఒపీనియన్ చెప్తా ఉన్నా, మాకు అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, వాళ్ళు పెట్టకూడదనే విషయాన్ని మా పార్టీ వ్యతిరేకించినా దాన్ని నేను ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరేమనుకున్నా, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కూడా కాన్సన్ట్రేట్ టెక్నికల్ గా మాట్లాడితే స్థానిక సంస్థలన్నీ కూడా పార్టీ ప్రాతిపదిక మీద జరిగినవి కాదు. పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఆ సింబల్ లేదు, ఆ కథ లేదు, అవి లేవు. సరే పార్టీ అని మనం అనుకోవటమే తప్ప పార్టీ ప్రాతిపదిక మనం తీసుకొచ్చి పార్టీ అని చెప్పేటువంటి పరిస్థితి ఇందాక బాజీ గారు చెప్పినట్టు కానీ సత్యం గారు చెప్పినట్టు కానీ అధికారంలో ఎవరుంటే వాళ్ళు మమ్మల్ని స్థానిక సంస్థల్లో మాకు మెరుగు మా లోకల్ గా పనులు చేసుకుంటాం అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ మా సమర్థత కానీ మా వ్యవహారం కానీ బయటపడాలి అంటే మా కార్యకర్తలు మా స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు గట్టిగా నిలబడగలిగి చేయగలిగి బయటకు వచ్చిన రోజున ఇవాళ మేమున్న పరిస్థితుల్లో 11 సీట్లతోటి 40% ఓటు బ్యాంక్ అనేది నిజంగా వచ్చినప్పటికీ కూడా దాన్ని మళ్ళా ఎన్నికల దాకా నిలబెట్టుకోవడానికి మా పార్టీ ఏం చేయాలనే దాన్ని అన్నిత్యం మేము వాడి సూచనలు చేస్తానే ఉన్నాం. అది ఎంతవరకు ఏంటి అనేది రేపు పొద్దున ఎలక్షన్ లో నిలబెట్టుకోగలిగితే మేము గెలవగలిగితే ఇదే డిబేట్ లో మాట్లాడదాం. లేదు అవతల వాళ్ళు అనైతికత లేకపోతే మేమే గెలుస్తాం అనే దాన్ని అక్కడ ఐక్యత చూపించుకోవాల్సిన అవసరం మా మీద ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటానికి. అదే ఆల్రెడీ ఇప్పుడు మీలాంటి వాళ్ళ గురించి అనుకుంటా మేబీ ఆయన అడిగింది, వాళ్ళ కష్టకాలంలో ఉన్నాము కాబట్టి మీరందరూ మాకు తోడు ఇవ్వాల్సిందే. కాబట్టి ఈ సందర్భంలో మీరు కానీ ఆపోజిట్ పార్టీ వైపు వెళ్తే కరెక్ట్ కాదు అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక రిక్వెస్ట్ కూడా చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఆపోజిట్ పార్టీకి వెళ్ళకపోయినా ఉన్న పార్టీలో హ్యాపీగా లేవని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. రైట్. ఎందుకంటే ఆ మాట దాంట్లో చెప్పడానికి చాలా వేదికల మీద చెప్పాను. ఇప్పుడు ఒకళ్ళని మనం రిక్వెస్ట్ చేసే ముందు ఇప్పుడు తెలుగుదేశం టైంలో ఒక 10 కొద్ది కేసులు పెట్టించుకున్నాం, ఆ కేసులు గెలిచి బయటకు వచ్చిన తర్వాత వైసీపీ నిర్లక్ష్యం చేసింది, ఇవాళ మళ్ళా తెలుగుదేశం వచ్చింది, పార్టీ మారే పరిస్థితి లేకపోయినా మెలకుండా కూర్చొని మౌనంగా కూర్చొని అనిపిస్తే రేపొద్దు ఓట్ల శాతంలో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. 40% నిలబెట్టుకుని 40% నిలబెట్టుకోవడానికి కార్యకర్తల దగ్గరికి మనం ఎలా వెళతామనే సూచన చేసుకోలేకపోతే పార్టీ నిలబడే అవకాశమే లేదు. అది నేను పార్టీ నాయకుడిగానే చెప్తా ఉన్నా.
రైట్. సుధాకర్ రెడ్డి గారు